వెల్కమ్ టు ప్రజాస్వరం. టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్కు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలి. యువతను గంజాయి మత్తులో దింపిన జగన్ ప్రభుత్వం. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవికి అవగాహన లేదు. నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయారు. టీడీపీ పార్టీలోకి ఆగని వలసలు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు పిలుపునిచ్చారు. శనివారం వెల్దుర్తి టీడీపీ కార్యాలయం నందు మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 60 కుటుంబాల వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు ఏదన్నా రోడ్లు పడాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, సిమెంట్ రోడ్లు పడాలన్నా పనులు జరిగేది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమున్నా కానీ బటన్ నొక్కుతున్నా డబ్బులు తీసుకోవాలని చెప్పి యువతనందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు. వాళ్ళు చదువు కూడా సహకారం చేయకుండా ఎంతసేపుకి మద్యంకి అలవాటు చేపించి ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తున్నాడు యువతని. మరి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారి ప్రణాళిక ప్రకారము ఏదైతే యువత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలా, వాళ్ళు వాళ్ళ సొంత కాలు పైన నిల్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేయాలని చెప్పి వీళ్ళ ఆలోచన ఉంటే, జగన్మోహన్ రెడ్డి యువత మొత్తము గంజాయి తాగాల, యువత మొత్తము ఎంత ఉంటే నా సరుకు నా మందు తాగాల, వాళ్ళు నాకు బానిసలు కావాలని ఒక చెడు ఆలోచనతో ఎంతసేపుకి నేను బట్టలు ఒత్తుతున్నా, మీరు డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మరీ వాపస్ నాకే ఇవ్వండి అని చెప్పి ఆ ప్రణాళిక పెట్టుకొని ముందరు పోతున్నాడు. చాలా చెడు అది. మనము పోయినసారి పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మనం చంద్రబాబు గారిని అడిగి 250 కోట్లతో మనం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం, నీళ్ళ ప్రాజెక్టు. ఆ కాలంలోనే 70% పూర్తి చేసుకున్నాం పని. మరి ఈ 5 ఏళ్ళుగా వైసీపీ గవర్నమెంట్లో మనం చూస్తున్నాము, ఎవరు కూడా ఎక్కడ కూడా నీళ్ళు వదిలేది దాఖలాలు లేవు. అది పక్కన కాన్స్టిట్యున్సీ డోన్లో చూస్తే చదువుకున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టరు, ఆయన చేతిలో డబ్బు ఉంది కాబట్టి టకా ఆయన చెరువులు ఆయన కాడ ఉండేటివన్నీ నింపుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, ప్రతి ఒక్క పని కూడా చేయించుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చే లోపల ఈమెకి చదువు లేదు. ఈమె ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ బావమర్ది అనుకుంటా వాళ్ళ బంధువుల దాకానే తీసుకొని పోయి ఏమున్నా కానీ ప్రతి ఒక్క ఊర్లో అరాచకం చేసుకుంటా, ఎవరన్నా ఇతల సైడ్ వచ్చినా ఇతల సైడ్ చూసినా కానీ భయపడియాలు భయప్రాంతులు చేసే కాలాలు ఇవి. మరి ఇంతమంది ధైర్యం చేసుకొని మరి ముందరికి వచ్చారు. మీ ధైర్యానికి మేము పక్కన ఉంటాం, ఎంకిలో ఉంటాం. మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ ఎప్పుడన్నా మీరు ఫోన్ చేయొచ్చు. ఎవరు భయపడించడానికి ఏమైనా ప్రయత్నాలు చేసినా కానీ మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను అందుబాటులో ఉంటే నేను వస్తాను, లేకపోతే మన లీడర్లు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మీరు అందరూ మంచి ఉద్దేశంతో ఈ తెలుగుదేశానికి వస్తే మన ఊర్లు బాగుపడతాయని చెప్పి వచ్చిన ఉద్దేశం ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే డిమాండ్ అడిగారో ఆ డిమాండ్ పూర్తి చేసుకొని మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తున్నాం.